నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్త పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయం ఆవరణలో రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల నడుమ హోరెత్తిన మంత్రోచ్చరణతో హోమ ప్రాంగణం దద్దరిల్లింది. ఇటీవల పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకునే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. హోమం అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట నగేష్, బాబురావు, పాము, గణేష్, యలమంచిలి చంద్రరావు, కుర్మదాస్, అప్పలరాజు, వాసు, పల్లి గోవిందు, సూరాడ నూకరాజు, కోర్ని బద్రి, కొల్లు గోవింద, పిక్కి స్వామి, పొన్నాడ భూలోక, జామి అప్పలరాజు, బల్లెపల్లి యేసుబాబు, పిక్కి గోవిందు, వర్జిల్లి శ్రీను, మురళి, మహేష్, కొండబాబు, రాజా, కూడా తాతీలు, బత్తుల బాబురావు, గబ్బర్ సింగ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం పాయకరావుపేటలో ఉన్నటువంటి పాండురంగస్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య రీత్యా ఏదైతే శస్త్రచికిత్స జరిగిందో ఆయన తిరిగి కోలుకుంటున్నారు. దాని మీద భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలని మేము ఈ యొక్క రుద్రాభిషేకం మరియు మృత్యుంజయ హోమాన్ని ఆయన పేరు మీద ఇక్కడ చేయడం జరుగుతుంది. నాతో పాటు మా జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషి. ఆయన సంతోషంగా ఉండాలని భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనకు ఆశీర్వాదాలు కల్పించాలని, ఇలాగే ప్రజాక్షేత్రంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, తొందరగా విధుల్లోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి పనుల్లో ఆయన నిమగ్నం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క పాండురంగస్వామి దేవాలయంలో జరుపుతున్నటువంటి ఈ యొక్క రుద్రాభిషేకానికి మృత్యుంజయ హోమానికి మేమందరం కూడా ఇందులో కూర్చోవడం జరిగింది. దానికి సహకరించిన మా జనసేన పార్టీ నాయకులందరికీ, అలాగే మీడియా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన రాష్ట్రాన్ని బాగు చేయాలన్న తపనతో, ఆయన ఎన్నో త్యాగాలతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముందుకెళ్తుంది. మీ అందరికీ తెలిసిందే. ఆయన త్వరగా కోలుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత విధుల్లోకి వస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. భగవంతుడి ఆశీస్సులు ఆయనకు తోడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంగా ఈ మధ్యన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడం వల్ల త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఎంతో ప్రార్థన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టరు, రాష్ట్ర జనసేన కార్యదర్శి శివదత్త గారు, బోడపాటి శివదత్త గారు, పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంతో పేరెన్నిక కన్నా పాయకరావుపేట ఇలవేల్పు పాయకరావుపేట పాండురంగస్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పుడు సుమారు 12 అవుతుంది, 12 గంటల వరకు ఎంతో నిష్ఠతో, నిబద్ధతతో ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కలశాల పూజ, హోమం చేసి ఆయన భక్తిని రాముడికి హనుమంతుడు ఏ విధంగా భక్తుడో అలాగా పవన్ కళ్యాణ్ గారు వీరభక్తుడు శివదత్ గారు ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఇష్టమో సనాతన ధర్మం, హిందూ ధర్మం సాంప్రదాయ ప్రకారం ఒక దళితుడై ఉండి ఇంత నిష్టగా ఈరోజు ఈ హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ పూజలు చేసినందుకు మీ అంతా కూడా ఎంతో గర్వించుతున్నాం. మా నియోజకవర్గంలో
పూజా పునస్కారాలు భక్తిని చాటుకునే ఈ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ మరి ఎంత బృహత్తర కార్యక్రమం చేపట్టినందుకు నియోజకవర్గ నలుమూల నుంచి కూడా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల సమక్షంలో రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం మరి ఈ రెండు ఇంత నిష్టగా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు గుళ్ళోకి వెళ్ళి పూజలకి వెళ్ళి కొబ్బరికాయ కొడేసామని కాకుండా నిజమైన భక్తిని చాటుకన్నాడు మరి ఈయన. దానికి మేమందరం కూడా శివదత్త గారిని అభినందిస్తూ మరి ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ రాష్ట్ర పరిపాలనలో ఆయన చేయూత ఎంతో అవసరమని ప్రజలందరూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి త్వరగా కోలుకోని భగవంతుని కోరుకుంటూ